వెల్కమ్ టు జిల్. చాలా చెల్లని కూల్. రోజువారీ రుచులతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకు వెల్కమ్ చెప్పాలనుకుంటారా? అయితే చూడండి మన జిల్. మరి సంధ్య వచ్చిందనగానే డిఫరెంట్ డెజర్ట్ తో కానీ డ్రింక్ తో కానీ వస్తుంది కదా. మరి సంధ్య వచ్చేసింది రోజు డిఫరెంట్ డెజర్ట్ కమ్ డ్రింక్. ఏంటి డిఫరెంట్ డెజర్ట్ కమ్ డ్రింక్ అనుకుంటున్నారా? మరి అదేనండి మన స్పెషల్ డెజర్ట్ కమ్ డ్రింక్ ఫలూడా. ఇప్పుడు సబ్జా గింజల్ని నేను నానబెడుతున్నాను. తెలుసు కదా అండి, సబ్జా గింజలు అంటే మనకి ఒక రకం ఆఫ్ తులసి విత్తనాలు. ఇవి చూడండి, ఇవి నానుతూ కొంచెం పెద్దగా అవుతాయి. సబ్జా గింజలు నానబెట్టేశాను నేను. ఈ విధంగా పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే ఇవి నానాలి కాబట్టి సబ్జా గింజలు. నెక్స్ట్ వచ్చేసి ఫలుడాలో నేను చేస్తున్నాను. ఒక సాస్ ప్యాన్ పెట్టాను, స్టవ్ వెలిగిస్తున్నాను. సో స్టవ్ వెలిగింది, ప్యాన్ పెట్టాను. పాలని యాడ్ చేస్తున్నాను కొంచెం సాస్ ప్యాన్ లో. కొంచెం పాలను వేసాను, అలాగే కొంచెం నీళ్లు కూడా పోస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసేసాను. ఇవి కాసేపు మరగనివ్వండి, పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ లో నీళ్లు వేసేసి ముద్ద లేకుండా కలుపుకుంటాను నేను ఇప్పుడు దీన్ని. సో ఫలుడాకి మనం ఏం చేస్తున్నాం, మొదటగా ఒక సాస్ ప్యాన్ లో పాలు వేసేసాము, సబ్జా గింజల్ని నానబెట్టుకున్నాము. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ముద్ద లేకుండా కలుపుకుందాం. పాలు మరుగుతున్నాయి. పాలు మరిగాక మనం ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని దాంట్లో వేద్దాం. సాస్ ప్యాన్ లో కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పాలలో వేస్తున్నాను. సాస్ ప్యాన్ లో ఫాస్ట్ గా కలుపుతూ ఉంటాను. సో ఫలుడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి మనకి? అసలు ఫలుడా అనేది చాలా పాతకాలం డ్రింక్ అండి. 2000 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఈ ఫలుడా అలవాట్లో ఉందండి. బట్ ఫస్ట్ మనకి ఈ ఫలుడా అనేది ఇరాన్, పర్షియా నుంచి వచ్చింది. అప్పట్లో ఫలుడా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళనే డౌట్ ఉంటుంది. ఎందుకంటే మరి చల్లగా ఉండాలంటే అప్పట్లో ఫ్రిడ్జెస్ లేవు, ఏం లేవు కదా మరి. కానీ అయినప్పటికీ వాళ్ళకి చలికాలం వచ్చినప్పుడు మంచు ఫామ్ అవుతుంది కదా, ఆ గడ్డలు ఐసు ముక్కలతో వాళ్ళు ఫలుడాని ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. ఎలాగా అంటే వాళ్ళు దాన్ని స్టోర్ చేసేసుకునే వాళ్ళు చల్ల ప్రదేశంలో. ఆ మంచుని స్టోర్ చేసేసుకొని వచ్చిన స్పెషల్ గెస్ట్లు, రాజులు ఉంటారు కదా, వాళ్ళకి ఆ విధంగా ఐస్ ముక్కలు దాచిపెట్టేసి, సబ్జా గింజలు కూడా అప్పట్లో అవైలబుల్ ఉండేవి, దాన్ని తీసేసుకొని ఫలుడా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అసలు. సో మొఘల్ రాజులు అక్కడి నుంచి పంపించలేదండి, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అలవాటు చేసేసి వెళ్ళారనమాట. సో నేను స్టవ్ కట్ చేస్తున్నాను. అందులో సబ్జా గింజల్ని కూడా మనం యాడ్ చేస్తున్నామంటే ఎంత మంచిది ఆలోచించండి. ఎందుకంటే సబ్జా గింజలు బాడీలోని హీట్ ని తగ్గిస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే గనక చలువ అవుతుంది సబ్జా గింజల్ని తీసుకోవడం వల్ల. మనం కార్న్ ఫ్లోర్, పాలు వేసాం కదా, ఫైనల్లీ మనకి ఇలా ఈ మిశ్రమం తయారైంది. చూడండి ఎంత గట్టిగా అయిందో. బాగా కలిపేస్తున్నాను. ఈ విధంగా మనకి తయారైంది. చూడండి ఎంత గట్టిగా ఉంది. కలుపుకోండి, బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. సో ఫలుడాలో నేను ఒక ఐస్ ముక్కని ఇంత తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. మనం కార్న్ ఫ్లోర్ మరియు పాల మిశ్రమం చేసుకొని ఈ ముద్ద చేసుకున్నాం కదా, ఈ ముద్దని ఇప్పుడు ఒక్క నిమిషం వాటర్ వేస్తున్నాను ఈ ఐస్ ముక్కల్లో. ఏంటి ఇంత ఐస్ లో సంధ్య వాటర్ వేస్తుంది అనుకుంటున్నారా? జస్ట్ చూస్తూ ఉండండి, అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను మొత్తం వాటర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మురుకులది ఇది తీసుకున్నాను. ఈ విధంగా అనేసుకుంటున్నాను. ఏదైతే మనం కార్న్ ఫ్లోర్ అలాగే పాలేసి మిశ్రమం చేసుకున్నాం కదా, ఈ ముద్దని దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా నింపేసుకున్నాను. ఇప్పుడు మనం మురుకులు చేసుకుంటాం, వడియాలు చేసుకుంటాం కదా, అలాగే క్లోజ్ చేసేసి ఈ విధంగా తిప్పేశాను నేను. తిప్పేసి ఇప్పుడు ఈ ఐస్ ముక్కల మిశ్రమం మీద వేస్తున్నాను. ఈ విధంగా మనం ఎలా అయితే వడియాలు అలాగే మురుకులు చేసుకుంటాం కదా, ఆ విధంగానే మనం ఇప్పుడు ఫలుడాలోకి వేసుకునే భాగాన్ని చేస్తున్నాము. వావ్, చూడండి ఎలా వస్తున్నాయో, ఇంత ఈజీ. కార్న్ ఫ్లోర్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది.
విధంగా ముంచేసుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం కార్న్ ఫ్లోర్ అలాగే పాల మిశ్రమం చేసుకుని ఈ విధంగా మురుకుల పీటలో వేసుకున్నాం కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వడగట్టేస్తున్నాను. వావ్, మనకి ఫలూడా వచ్చేసింది. చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇలా పక్కకు పెట్టేస్తున్నాను. షేకర్లో పాలు, కొన్ని పాలు, కండెన్స్ మిల్క్, స్వీట్ గా ఉంటుంది కండెన్స్ మిల్క్ మనకి, మొత్తం వేసేస్తున్నాను అందుకే స్వీట్ కోసం కండెన్స్ మిల్క్ వేసాను. అలాగే కుంకుమ పువ్వు నేను నీళ్ళలో నానబెట్టుకున్నాను, కుంకుమ పువ్వు కూడా వేసాను. వావ్, కుంకుమ పువ్వు ఫ్లేవర్ కూడా బాగా తగులుతుంటుంది కదా ఫలూడా తినేటప్పుడు. షేక్ చేసుకుంటున్నాను ఒకసారి నేను. సో చూడండి ఎంత ఈజీ ఫలూడా. వస్తే వచ్చారు మొఘల్ రాజులు మన దేశానికి, కానీ మంచి రెసిపీని చూపించారు కదా. సో ఈ విధంగా గ్లాస్ మూత తీసాను, లోపల పాలు వేసాను, అలాగే కుంకుమ పువ్వు వేసాను, కండెన్స్ మిల్క్ వేసాను కదా. మనకి చూడండి ఎంత చిక్కగా తయారైందో, కలర్ కూడా బాగుంది. మరి ఫలూడా చేసేసుకుంటున్నాం కదా మనం. మిడ్లోకి వచ్చేసాము. ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఫలూడాలో ఏవైతే వేసుకుంటామో మనం, అలాగే షేకర్లో మనము పాలు వేసుకున్నాను, షేకర్లో కుంకుమ పువ్వు వేసుకున్నాను, అలాగే తీయదనం కోసం కండెన్స్ మిల్క్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. వావ్, చూసారండి సబ్జా గింజలు ఎలా నీటిని తాగేసి ఎంత బాగా ఉబ్బాయి, అసలు గింజలు అస్సలు కనిపించట్లేదు. అందుకే అంటుంటారేమో సమ్మర్ లో బాగా తీసుకోండి, బాడీలో హీట్ ని తగ్గించేస్తుంది, చలువ ఏర్పడుతుంది అని. సో ఈ సబ్జా గింజల్ని నేను మొత్తం ఈ గ్లాస్ లోకి వేస్తున్నాను. చూడ్డానికి కూడా భలే ఉంది. వావ్, మొత్తం సబ్జా గింజల్ని నేను గ్లాస్ లో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రోజ్ సిరప్ కూడా మొత్తం వేస్తున్నాను దీంట్లో. చూడండి మనకి ఫలూడా తాగేటప్పుడు కానీ ఎప్పుడైనా తినేటప్పుడు కానీ, అందుకే అన్నాను డెజర్ట్ కమ్ డ్రింక్ అని, ఆ రోజ్ సిరప్ అనేది మనకి ఎక్కువగా తగులుతూ ఉంటుంది కదా నోటికి బయట కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే కార్న్ ఫ్లోర్ అండ్ మిల్క్ తో చేసుకున్నామో ఈ మిశ్రమాన్ని కూడా హాఫ్ క్వాంటిటీ దీంట్లో వేస్తున్నాను. సబ్జా గింజల మీద మనము రోజ్ సిరప్ వేసుకొని రోజ్ సిరప్ మీద మనం ఈ ఫలూడా వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ నట్స్ కూడా నోటికి అక్కడక్కడ తగలడం కోసం కొంచెం వేస్తున్నాను. బాదంని కూడా నేను సన్నగా చాప్ చేసుకున్నాను. ఫైనల్లీ ఏది వేస్తున్నాము, ఏదైతే షేకర్లో వేసి మిక్స్ చేసుకున్నామో కుంకుమ పువ్వు, అలాగే పాలు, అలాగే కండెన్స్ మిల్క్, మూడింటిని కూడా నేను దీంట్లో వేస్తున్నాను. వావ్, చూడండి మనకి ఏ కలర్ లో ఉందో. ఆ కుంకుమ పువ్వు కూడా కలర్ వచ్చింది మనకి, కొంచెం ఎల్లో కలర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ తో కొంచెం. సో ఫైనల్లీ మనకు ఫలూడాలో అంతా కూడా వచ్చేసింది. బట్ చల్లదనం కోసం నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, అదేనండి మన కుల్ఫీని తెస్తాను. కుల్ఫీ రెడీగా ఉంది. చల్లదనం కోసం ఫలూడాలో నేను కుల్ఫీ యాడ్ చేస్తున్నాను. గ్లాస్ లో వేసేసాను. చూసారా కింద సబ్జా గింజలు మనకు పైకి వచ్చేసాయి, రోజ్ సిరప్, ఎవ్రీథింగ్ మనకి రెడీగా ఉంది. చూడండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. దీంట్లో మీరు ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోండి. కుల్ఫీలో కూడా పిస్తా మనకి చాలా రకాలు దొరుకుతాయి కదా, ఫలూడాలో కుల్ఫీ వేసేసుకున్నాను. సో ఫలూడాలో ఏమేం కావాలో ఆ పదార్థాలన్నీ మనకి గ్లాస్ లోకి వచ్చేసాయి. ఫైనల్లీ గార్నిష్ చేసుకుందాం. బాదం ఇలా చాప్ చేసుకున్నాక ఫైన్ గా ఇది గార్నిష్ చేస్తున్నాను ఫలూడా మీద. ఎక్కువ కావాలంటే నోటికి ఎక్కువ తగలాలి ప్రతి బైట్ కి అంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే నేను క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇవి కూడా కట్ చేసినవి. సో ఫైనల్లీ మన జిల్లో ఫలూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫలూడాని చూస్తే ఆగడం కూడానా, ఇంకా సంధ్య తిండి విషయంలో ఏ మాత్రం ఆగదు. నేను ఫలూడాని టేస్ట్ చేస్తున్నాను. అమ్మో, క్వాంటిటీ ఎక్కువ కావాలని ఎక్కువ చేసుకున్నా కదా, కాకపోతే కింద పడిపోకుండా జాగ్రత్తగా ఇలా తీసుకుంటున్నాను. సంధ్యకి తిండి కనిపించిన ఏది కనిపించినా ఆగదు అసలు. సరే టేస్ట్ చేస్తున్నాను. సబ్జా గింజల్ని తీసుకున్నాను, ఫలూడాని తీసుకున్నాను, ప్రతి ఒక్క మిశ్రమం ఏదైతే వేసామో అది మొత్తం తీసుకున్నాను. నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది డెసర్ట్ కమ్ డ్రింక్ అని అంటే తాగొచ్చు, తినొచ్చు. సంధ్య తినేసింది, ఇప్పుడు తాగుతుంది. ఎందుకంటే
చాలా మావలస్ అండి, డెలిషియస్, అంత సూపర్ గా ఉంది. ఇదిగో మాటలు ఇంకా వస్తున్నాయి తందుకుంటూ, అంత టేస్ట్ గా స్వీట్ గా చల్ల చల్లగా కుల్ఫీ తగులుతూ ప్రతిదీ గ్లాస్ లో ఉన్న ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అదంతా పర్ఫెక్ట్ గా ఉంది, చాలా బాగుంది. నాకైతే చూసారా ఇంకా కంటిన్యూస్ గా వాగుతున్నానంటే ఎంత బాగుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది వాటి మన ఫలుడా రెసిపీ. ఫలుడా తయారు చేయు విధానం: ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకొని అందులో పాలు, నీళ్లు కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి గట్టిగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. దీనిని మురుకుల మిషన్ లో పెట్టి ఐస్ ముక్కలున్న వాటర్ లో తిప్పుకోవాలి. తరువాత షేకర్ తీసుకొని అందులో పాలు, కండెన్స్ మిల్క్, కుంకుమ పువ్వు వాటర్ పోసి బాగా షేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, ఫలుడా, కాజు, బాదాం, షేకర్ లోని మిశ్రమాన్ని పోసి పాలు, చివరగా కుల్ఫీ ఐస్ క్రీమ్ వేసి గార్నిష్ చేసుకుంటే ఫలుడా రెడీ. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.